ఫ్యూ ఇయర్స్ బ్యాక్ హర్ష్ అనే అబ్బాయి తన ఫ్రెండ్ తో కాల్ సెంటర్ జాబ్ చేయడానికి ఢిల్లీకి వెళ్ళాడు. శాలరీ జస్ట్ 4-5,000 కాబట్టి తక్కువలో ఏదైనా స్టేక్ దొరుకుతుంది అనేసి వెతుకుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా స్టే చాలా కాస్ట్లీగా ఉంది. అలా వెతుకుతూ ఒక ఆంటీ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఇంట్లోనే మాకు కొంచెం ప్లేస్ ఉంది, అక్కడ మీరు పడుకోవచ్చు అనేసి చెప్తుంది. వాళ్ళ ఇంట్లో ఏమో ఈ ఆంటీ మరియు తన కొడుకు కోడలు ఉంటారు. సరే అని సెటిల్ అయ్యారు. కొన్ని రోజుల తర్వాత నుంచి వీళ్ళు నైట్ పడుకున్నప్పుడు మిడ్ నైట్ ఆ టైంలో ఎవరు ఫ్యాన్ ఆన్ చేసి పోతున్నారు. మార్నింగ్ లేచి ఆంటీ ఏంది ఇలా నైట్ ఇంత చలికి ఫ్యాన్ ఆన్ చేస్తున్నారంటే నేనేం చేయలేదు నాన్న అనేసి డిబేట్ చేసేది. సరే అని ఒకరోజు చూసినారు, 2 రోజులు చూసినారు. రాను రాను కరెక్ట్ గా అర్ధరాత్రికే ఎవరో డోర్ కొట్టడం, ఎవరో వంట రూమ్ లో పోయి ఎవరో టీ చేస్తున్నట్టుగా సౌండ్స్ రావడం, కిటికీల పైన సామాన్లు విసిరేయడం కామన్ గా జరుగుతున్నాయి. అయితే ఒకరోజు అందరూ కొడుకు కోడలు ఆంటీ కూర్చొని తింటున్నాగా సడన్ గా తన కోడలు వాయిస్ మారిపోయింది. ఏదో దయ్యం పట్టినట్టు గట్టిగా అరుస్తుంది. ఆ ఇంటి అబ్బాయి మరి వీళ్ళిద్దరు కలిసి పట్టుకున్నా సరే కంట్రోల్ చేయలేకపోయారు. ఏదో అంత బలం వచ్చేసినట్టుగా గట్టిగా వీళ్ళని కొట్టింది కూడా. వెంటనే వీళ్ళిద్దరు ఆ ప్లేస్ నుంచి పారిపోయారు. నెక్స్ట్ డే వీళ్ళ సామాన్లు తీసుకునేకి భయంతో వచ్చినప్పుడు ఆ కోడలే నార్మల్ గా టిఫిన్ చేస్తున్నట్టుగా కనబడింది.